Hello children, welcome to our 7th class mathematics classes. ఇప్పటి వరకు మనం 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. చాప్టర్ 1 ఇంటిజర్స్ అండ్ చాప్టర్ 2 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. మీరు కూడా చక్కగా చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. నౌ ఇట్స్ టైమ్ టు స్టెప్ ఇన్ టు అవర్ థర్డ్ చాప్టర్. మరి బై దిస్ టైమ్ యూ మైట్ హ్యావ్ రిసీవ్డ్ ఎ కాపీ ఆఫ్ టెక్స్ట్ బుక్. మీ చేతిలో టెక్స్ట్ బుక్ ఉందా? డూ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్ ఇన్ యువర్ హ్యాండ్స్? సో టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ బాగా రివైజ్ చేయండి. ఎవ్రీ ప్రాబ్లమ్, ఎవ్రీ ఎక్సర్సైజ్, ఎవ్రీ కాన్సెప్ట్ మీరు రివైజ్ చేసినట్లయితే యూ విల్ బికమ్ స్ట్రాంగ్. దట్స్ వాట్ వీ వాంట్. సో నౌ లెట్ us బిగిన్ చాప్టర్ 3. చాప్టర్ 3 కూడా స్టార్ట్ చేసుకుందాం. కొన్ని వీడియోస్ కింద తయారు చేసుకుందాం. సో ప్లీజ్ ఫాలో కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి అండ్ యూ విల్ గెట్ గుడ్ నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్. రైట్, లెట్ మీ రైట్ సంథింగ్ హియర్. సి, అందరూ జాగ్రత్తగా చూడండి. ఇట్లా ఎస్, ఇఫ్ ఐ రైట్ సంథింగ్ లైక్ 10 plus 3, ఓకే, 10 plus 3, 10 రూపీస్ ఏమో నోట్బుక్ కాస్ట్ అనుకోండి, 3 రూపీస్ ఏమో పెన్ కాస్ట్ అనుకోండి, 10 plus 3 అన్నట్టు అనమాట. 20 minus 5, సంథింగ్ లైక్ 3 5s, ఇట్లా కొన్ని నేను రాస్తున్నాను, నెంబర్స్ ఉపయోగించి రాస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓన్లీ నేను నెంబర్స్ మాత్రమే ఉపయోగించాను, నెంబర్స్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను కాబట్టి ఐ ఎక్స్ప్రెస్డ్ సంథింగ్ యూజింగ్ నెంబర్స్. That's why these kind of things are known as numerical expressions. ఏమంటారు చెప్పండి? న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే నేను న్యూమరికల్ అంటే నెంబర్ అనమాట, నెంబర్ లైక్. సో న్యూమరల్స్ అంటే నెంబర్స్ ఉపయోగించి నీకు యాడ్ చేశాను, ఒకసారి సబ్ట్రాక్ట్ చేశాను, ఒకసారి మల్టిప్లై చేసిన, ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను కాబట్టి న్యూమరల్స్ ఉపయోగించి, లేక నెంబర్స్ ఉపయోగించి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను కాబట్టి ఇటువంటి వాటిని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు అనమాట. అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందనుకోండి, ఇలా ఒక బుక్, యూ వాంట్ టు బై సమ్ బుక్ అండ్ యూ హ్యావ్ సంథింగ్, పెన్సిల్ ఆర్ పెన్, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు నీకు బుక్ కాస్ట్ ఎంతో నేను చెప్పలేదు కానీ, బట్ ఐ టోల్డ్ యూ ద ప్రైస్ ఆఫ్ ద పెన్ ఈస్ 3 రూపీస్. ఇప్పుడు వీటి యొక్క టోటల్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ఎలా చెప్పాలి? బుక్ కాస్ట్ నాకు తెలియదు. ఓకే, పెన్ కాస్ట్ 3 రూపీస్ అని తెలుసు కాబట్టి బుక్ కాస్ట్ నాకు తెలియదు కాబట్టి నేను ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను అంటే ఐ యూజ్ సమ్ లెటర్స్. ఏదో ఎక్స్ అనే లెటర్ యూజ్ చేసుకున్నాను అనుకోండి, సమ్ ఎక్స్, బుక్ కాస్ట్ X రూపీస్. దెన్ బుక్ కాస్ట్, పెన్ కాస్ట్ కలిపి X+3 అని రాస్తాను అనమాట. X+3, ఎక్స్ అంటే ఇట్స్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్. ఏమో ఎంతైనా కావచ్చు, ఎక్స్ బదులు ఏదైనా నెంబర్ పెట్టచ్చు అక్కడ. X+3 అంటాను అనమాట. అలా కాకుండా మరొక పెన్ ఏదో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెన్. ఇలాంటి పెన్లు ఒక 10 కొనుక్కుందాం అనుకున్నావు. 10 పెన్స్ యూ వాంట్ టు బై, బట్ యూ డోంట్ నో ద ప్రైస్ ఆఫ్ ద పెన్. పెన్ ప్రైస్ నీకు తెలియదు అనుకో, అప్పుడు దాన్ని మనం ఎలా ఎస్యూమ్ చేసుకుంటాం అనమాట. మనం పెన్ ప్రైస్ Y అన్నాం అనుకోండి, అప్పుడు 10 Ys అవుతుంది అనమాట. 10 Ys, 10 into Y అనమాట. దాన్ని 10Y అని రాస్తాం అనమాట. చూసారు, వీఆర్ యూజింగ్ లెటర్స్ యూజ్ చేస్తున్నాం. 10Y అంటే Y అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్రైస్ ఆఫ్ ద పెన్. ఆ పెన్ యొక్క ప్రైస్ ఎంత అయితే 10, అన్ని 10లు అనమాట. అలాగే ఇక్కడ బుక్ యొక్క కాస్ట్ తెలియదు, ఆ బుక్ యొక్క కాస్ట్ +3 అనమాట. సో ఇక్కడ నేను ఇందాక నెంబర్స్ ఉపయోగించి ఎక్స్ప్రెషన్స్ రాశాను, ఇప్పుడు లెటర్స్ ఉపయోగించి ఎక్స్ప్రెషన్స్ రాస్తున్నాను. అంటే ఇలా లెటర్స్ ఉపయోగించి ఎక్స్ప్రెషన్స్ తయారు చేసామనుకోండి, అటువంటి వాటిని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఎందుకంటే వీటిని ఆల్జీబ్రిక్ టర్మ్స్ అంటారు అనమాట. ఈ ఎక్స్ లెటర్స్ యూజ్ చేస్తున్నాం చూసారా, అటువంటి వాటిని ఆల్జీబ్రిక్ టర్మ్స్ అంటారు అనమాట. ఇగో 10 పెన్స్, పెన్ కాస్ట్ ఎంతో తెలియదు కాబట్టి Y అన్నాం, ఒక లెటర్ ఎస్యూమ్ చేసుకున్నాం, ఇమాజిన్ చేసుకున్నాం. 10 Ys అన్నాం. 10 Ys ప్లస్ ఇంకా నీకు ఇంకో 10 రూపీస్ లేక 5 రూపీస్ అదనంగా అయిందనుకో, లేకపోతే 10 పెన్స్ కొనటం వల్ల నీకు 5 రూపాయలు తగ్గించాడు అనుకో. సో 10Y - 5 అవుతుందని. 10Y - 5 ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. చూసారా ఎక్స్ప్రెషన్స్ ఎలా తయారవుతున్నాయో, అలాగే ఎక్స్ప్రెషన్స్ చాలా తయారైపోతాయి. ఇట్స్ నాట్ ద టైమ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ చెప్పడానికి టైం కాదు. దట్స్ వై ఐ వాంట్ టు గివ్ యూ బ్రీఫ్ ఇంట్రడక్షన్. చూసారు, ఇక్కడ X+3 అనే ఒక ఎక్స్ప్రెషన్ కనబడింది. ఏంటి X+3 అంటే? సంథింగ్ +3 అనమాట. ఏదో సంథింగ్ ఉంది, దాని +3 అనమాట. ఇక్కడ 10Y - 5 కనబడింది. ఏంటి 10Y - 5 అంటే ఏంటి? Y అంటే ఏంటి ఇక్కడ? ప్రైస్ ఆఫ్ ద పెన్. 10 పెన్స్ ప్రైస్ -5 రెడ్యూస్డ్ బై 5 అనమాట.
సో ఇలాగా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ తయారవుతాయి అన్నమాట. సో now we can understand that there are two kinds of expressions. What are those? One are numerical expressions, అంటే ఓన్లీ నెంబర్స్ యూజ్ చేసి మనం రాసే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే లెటర్స్ యూజ్ చేసి రాసే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. చాలా ఎక్స్ప్రెషన్స్ తయారైపోతాయి. మీకు క్లాసెస్ పెరిగే కొద్ది మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ మీకు కొంచెం చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను 2x + 5 అని రాశాను అనుకోండి, అంటే 2 × సంథింగ్ + 5 అని. ఏంటి సంథింగ్? వీ డోంట్ నో ఎట్ ద బిగినింగ్. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. అలాగే ఇందాక రాసాం కదా x + 3, అదొక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ యూజ్ చేసిన లెటర్ ఏంటి? ఎక్స్. ఏ లెటర్ని యూజ్ చేయొచ్చు? x, y, z. మీకు 6లో నేర్చుకుని ఉంటారు. x, y, z, l, m, n, p, q, r, చాలా రకాల లెటర్స్ యూజ్ చేస్తాం మనం. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో మనం ఒక చిన్న మార్పు చేస్తున్నాం చూడండి. x + 3 = 20 అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఇందాక ఓపెన్ వదిలేసాను. x + 3 ఇట్ ఈస్ అన్ ఓపెన్ సెంటెన్స్, ఓపెన్ స్టేట్మెంట్. అది x + 3 అంటే ఎంతో ఉందో దానికి 3 కలపాలి, అది ఎంతో తెలియదు. కానీ ఇక్కడ x + 3 = 20 అని రాశాను. అంటే ఎస్, సంథింగ్ యూ నీడ్ టు యాడ్ టు 3 బట్ యూ మస్ట్ గెట్ 20. అంటే ఇటు పక్కన ఉన్న x + 3 ఇటు పక్కన 20కి సమానం అవ్వాలన్నమాట. సో ఎంత? ఇప్పుడు x ఏది పడితే అది పెట్టడానికి లేదు. ఓన్లీ ఒక లిమిటెడ్ వాల్యూస్ లేదా లిమిటెడ్ వాల్యూ మాత్రమే అక్కడ సూట్ అవుతుంది. x బదులు 10 పెడదామా? 10 పెడితే 10 + 3 వస్తుంది, 20 రాదు, సూట్ అవ్వదు. పోనీ x బదులు 15 పెడదామా? 15 + 3 18 వస్తుంది, సూట్ అవ్వదు. కాబట్టి అక్కడ సూట్ అయ్యే నెంబర్ ఏంటనమాట? 17 మాత్రమే. నాకు అర్థం అవుతుంది. ఓకే, దాన్ని అలా పక్కన పెట్టండి. ఇప్పుడు x + 3 అనే ఎక్స్ప్రెషన్ని నేను x + 3 = 20 అనే ఈక్వేషన్గా మార్చాను అనమాట. ఇది ఎక్స్ప్రెషన్ అయితే ఇదేమవుతుందంటే ఈక్వేషన్ అవుతుంది అనమాట. చెప్పండి, ఎక్స్ప్రెషన్ ఎలా మారింది? ఈక్వేషన్గా మారింది. ఏంటి ఈక్వేషన్ అంటే? ఇగో ఇక్కడ ఏదో సంథింగ్కి ఈక్వల్ అవ్వాలి, ఈక్వల్ టు సింబల్ ఉపయోగించాం అనమాట. అంటే x + 3 అనేది 20కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి దాన్ని ఈక్వేషన్ అంటారు అనమాట. సో ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ ఓపెన్ స్టేట్మెంట్. x ఏదని ఇవ్వచ్చు అక్కడ నువ్వు, కానీ ఈక్వేషన్ ఈజ్ యూ హ్యావ్ సమ్ లిమిట్స్ ఉన్నాయి. నువ్వు ఏది పడితే అది ఇవ్వడానికి లేదు. ఓకే, చెక్ చేసుకో, కావాలంటే x బదులు ఏదైనా చెక్ చేసుకో. బట్ యూ హ్యావ్ టు పుట్ ద వాల్యూ ఆఫ్ x విచ్ ఫిట్స్ ఇన్ దట్ ఈక్వేషన్. దాంట్లో ఫిట్ అయ్యేదే మనం పెట్టాలన్నమాట. కండిషన్స్ ఇంపోజ్ అవుతాయి అన్నమాట దాని మీద. ఇదేమో లిమిట్స్ ఏమో ఉండవు ఎక్స్ప్రెషన్కి, దీనికేమో లిమిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్స్ప్రెషన్, ఈక్వేషన్ అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం ఈక్వేషన్స్ అనమాట? ఇప్పుడు ఇవి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అనమాట. నేను ఇలా రాశానంటే ఎన్ని రాసేయచ్చు చూడండి. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ రకరకాల. 2x - 1 = 10 అని రాయచ్చు, లేకపోతే y - 5 = 6 అని రాయచ్చు, లేకపోతే 1 - z = -2 - 8 అని రాయచ్చు. ఇలా రకరకాల, అంటే లెటర్ ఉపయోగించి మనం ఒక ఈక్వేషన్ తయారు చేసామంటే చాలు, దాని పేరు ఏంటనమాట? ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ అంటే అర్థం చేసుకోవాలి మీరు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో ఉన్న పార్ట్లు ఏంటో స్టడీ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. x + 3 = 20 ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక లెటర్ కనబడుతుంది మీకు. ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ వీఆర్ బ్రింగింగ్ లెటర్స్. దిస్ ఈజ్ ఆల్జీబ్రా అంటారు అనమాట. దీన్ని లెటర్స్ యూజ్ చేస్తున్నాం అనమాట మనం. ఈ లెటర్ని యూ కెన్ చేంజ్. ఓకే, అది కరెక్టో కాదో తెలియదు, కానీ ఇక్కడ కావాలంటే నువ్వు మార్చి చూసుకోవచ్చు. కాబట్టి ఇది మార్చగలం, కాబట్టి దీన్ని వ్యారీ చేయగలం, కాబట్టి దీన్ని వేరియబుల్ అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? వేరియబుల్ అంటారు అనమాట. ఇది 3 యూ కాంట్ చేంజ్, 3 మాత్రమే యాడ్ చేయాలి, యూ కాంట్ చేంజ్. అలాగే 20 మాత్రమే రావాలి, యూ కాంట్ చేంజ్. కాబట్టి వీటిని కాన్స్టెంట్స్ అంటారు వీటిని. సో వేరియబుల్, కాన్స్టెంట్స్ ఇవన్నీ ఈక్వేషన్లో, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో ఉంటాయి అన్నమాట. ఇంకోటి రాస్తాను చూడండి. 2x + 3 = 5 అని రాశాను అనుకోండి, లేకపోతే 3x - 1 = 10 అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ ఏంటనమాట? x అనేది వేరియబుల్ అనమాట. 1, 10 ఏంటనమాట? కాన్స్టెంట్స్ అనమాట. ఈ 3ని xతో పాటు ఉంది చూసారా, వేరియబుల్తో పాటు ఉంది చూసారా, దాన్ని కోఫిషియంట్ అంటారు అనమాట. ఇది కోఫిషియంట్ ఆఫ్ x అనమాట 3 అంటే.
అంటే ఎక్స్ కూడా ఎక్స్ని మల్టిప్లై చేస్తున్న నెంబర్ అనమాట. కోఫిషియంట్ ఆఫ్ 3 అనమాట ఇది. దీన్ని కోఫిషియంట్ అంటారు. ఇక్కడ కూడా కోఫిషియంట్ ఉంది, ఎక్స్కి ముందు 1 ఉందన్నమాట. ఎక్స్ కోఫిషియంట్ 1 అనమాట. సో కోఫిషియంట్, వేరియబుల్, కాన్స్టెంట్ ఇలాంటివన్నీ కూడా ఏంటనమాట, ఇవన్నీ దేనికి సంబంధించినవి అనమాట, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్కి సంబంధించినవి అనమాట. అలాగే ఈక్వేషన్లో ఇప్పుడు రాసాం కదా ఎక్స్ ప్లస్ 3 = 20, ఈక్వాలిటీ సింబల్ ఉంటుందని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈక్వాలిటీ సింబల్కి 2 పక్కలు ఉంటాయి అన్నమాట. ఇటు పక్క ఒకటి ఉంటుంది, ఇటు పక్క ఒకటి ఉంటుంది, 2 వైపులు ఉంటాయి అన్నమాట. ఒక నది ఆ గట్టు ఈ గట్టు ఉన్నట్టు అనమాట. సో ఏదైతే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో, మీకు లెఫ్ట్ సైడ్ ఉందో, మీ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూపించిన ఆ సైడ్ ఉందో ఈక్వేషన్లో దాన్ని ఎల్హెచ్ఎస్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు అనమాట. ఏదైతే ఈక్వాలిటీ సింబల్కి రైట్ సైడ్ ఉందో దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు అనమాట. సో ఎన్ ఈక్వేషన్ కంటైన్స్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఒక ఈక్వేషన్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. వేరియబుల్స్, కాన్స్టెంట్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, కోఫిషియెంట్స్. అలాగే ఈ ఏవైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని ఆల్జీబ్రిక్ టర్మ్స్ అంటారు. ఓన్లీ నెంబర్లు ఉన్నాయనుకోండి, 3 + 5 అనుకోండి, న్యూమరికల్ టర్మ్స్ అంటారు. అలా కాకుండా 3x - 1 అని ఉందనుకోండి, వీటిని నెంబర్ కాదు కదా, మరి అది నెంబర్ కాదు. 3x అంటే నెంబర్ కాదు, ప్రస్తుతానికి నెంబర్ కాదు. కాబట్టి దాన్ని ఏమని పిలవాలన్నమాట, మనం ఆల్జీబ్రిక్ టర్మ్ అని పిలుస్తాం అనమాట. ఇవన్నీ కూడా 6th మనకి పరిచయం చేస్తారు. రైట్, నౌ లెట్స్ స్లోలీ బట్ షూర్లీ ట్రై టు ఎంటర్ ఇంట్ అవర్ టాపిక్. మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి. ఏది ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్ చెప్పండి. నేను రాస్తున్నాను చూడండి, 2x + 3 = 10. ఓకే, దట్ ఈస్ అన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఓన్లీ ఇంక ఈక్వల్ సింబల్ ఏమి ఉండదు అనమాట, అది ఎక్స్ప్రెషన్ అనమాట. అలాగే చూడండి, x + y = 100. వామ్మో, ఇక్కడ 2 వేరియబుల్స్, 2 లెటర్స్ యూజ్ చేశాను, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, అంతేకాకుండా ఇంకోటి రాస్తున్నాను చూడండి, x² + y² = 10. ఇదేంటిది, ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి అనమాట మనకి హైయర్ క్లాసెస్లో. ఎక్స్ పైన పవర్ చూసారు, 2 వచ్చేసింది, 2. ఇంకా ఉంటాయి, x³ + 3x²y, ఇలా రకరకాలు రాస్తాం అనమాట మనం. ఇవన్నీ మనకు వద్దులేండి, ఇవన్నీ వద్దు. ఈ పవర్స్ చూడండి, ఇక్కడ 3, ఇక్కడ మరి మనము రాసిందనుకో 1 ఉన్నట్టు అనమాట, ఒకటే ఉన్నట్టు, ఒక పవర్ ఉన్నట్టు అనమాట. సో పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఎక్స్ప్రెషన్స్లో. అవన్నీ మీరు స్లోగా 8th 9th నేర్చుకుందరు, కానీ ప్రస్తుతానికి మీరు చిన్న వాటికి మనం పరిమితం అవుదాం. సో నౌ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. మీరు రాయండి, కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్కి. యూ కెన్ రైట్ ఏదైనా సరే, లెటర్స్ ఉపయోగించి మీ ఇష్టం రాసేయచ్చు అనమాట ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే. రైట్, ఇప్పుడు మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే తెలిసింది కదా మరి మనకి. ఇప్పుడు చూడండి, ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 3x - 2 = 40 అని రాశాను అనుకోండి. ఇంకో వీడు ఆలోచిస్తున్నాడు కదా, అదనమాట. రాశాను అనుకోండి, ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వి నీడ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 1 ఏంటంటే, ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ వి యూజ్డ్. ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉపయోగించాం, అంటే 1 వేరియబుల్ ఉందన్నమాట. దీన్ని వేరియబుల్ అంటారని చెప్పుకున్నాం కదా, ఎక్స్ అంటే ఏదైనా మార్చుకోవచ్చు అని. 1 వేరియబుల్ ఉందన్నమాట. అలాగే ఈ ఎక్స్ యొక్క పవర్, హయ్యెస్ట్ పవర్ ఎంత ఉందో, ఎక్స్కి పవర్ 1 ఉంది, ఏ నెంబర్ లేదు కొత్తగా, అంటే ఏమి కనిపించట్లేదు కాబట్టి 1 ఉన్నట్టు అనమాట. పవర్ కూడా 1 ఉందన్నమాట. ఏ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో అయితే we find only 1 variable and its power is 1, then such algebraic equations are called simple equations అంటాం అనమాట వాటిని. చూసారా, మన చాప్టర్ టైటిల్ అదే, సింపుల్ ఈక్వేషన్స్ అనమాట. సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఏంటనమాట, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో రాసాం కదా మనం ఇప్పటివరకు, కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాం. వాటన్నిటిలో కూడా ఈ వేటికైతే 1 వేరియబుల్ మాత్రమే ఉంటుందో, అంటే ఒక టైప్ ఆఫ్ లెటర్ మాత్రమే ఉంటుందో, అలాగే ఆ వేరియబుల్ పైన ఉన్న పవర్ 1 మాత్రమే అవుతుందో, అటువంటి వాటిని సింపుల్ ఈక్వేషన్స్ అంటారు. ఇంకా రాస్తాను చూడండి, y - 2 = 10 అని రాసిన అనుకోండి. ఇక్కడ హౌ మెనీ వేరియబుల్స్ ఐ యూజ్డ్, ఓన్లీ 1, అంటే y ఒకటే కనబడుతుంది మనకి. ఓకే, దీని పవర్ ఎంత, 1, కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ అనమాట. అలాగే 1 - z = -10 అని రాశాను అనుకోండి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉపయోగించాను అనమాట, ఒక్కటే టైప్ ఆఫ్ లెటర్ ఉపయోగించాను, జెడ్ అనే లెటర్ ఉపయోగించాను. జెడ్ యొక్క పవర్ ఎంత, 1, కాబట్టి ఇది కూడా సింపుల్ ఈక్వేషన్ అనమాట. అలా కాకుండా ఇలా రాశాను అనుకోండి, x² - 1 = 0 అని రాశాను అనుకోండి. ఎలా చదువుతారు చూసారు, x²
అంటే x టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అని రాసి అనుకోండి. ఇప్పుడు x పైన పవర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది నెంబరు. కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ కాదనమాట. మనం రూల్ అవుట్ చేసేస్తాం, దాన్ని తీసేస్తాం అనమాట. మనకు పవర్ ఒక్కటే ఉండాలి. కాబట్టి 1 తప్ప ఇక మరి ఏ నెంబర్ కనిపించిన పవర్లో ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్ ఫర్ అస్. అది సింపుల్ ఈక్వేషన్ కాదనమాట మనకి. అది సిమిలర్లీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 అని కనబడింది అనుకోండి. ఎక్స్ వై కలిపితే 10, ఎవరో నెంబర్ కలిపితే 10 అన్నాం అనుకోండి. ఇక్కడ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ కనబడిపోతున్నాయి. ఎక్స్ ఒకటి వై ఒకటి కనబడిపోతున్నాయి. 2 వేరియబుల్స్ కనబడిపోతున్నాయి, రెండు రకాల అక్షరాలు కనబడిపోతున్నాయి. కాబట్టి ఇది కూడా సింపుల్ ఈక్వేషన్ కాదు. కాబట్టి సింపుల్ ఈక్వేషన్ అవ్వాలంటే, ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ సింపుల్ ఈక్వేషన్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఆర్ దేర్. ఒకటి ఏంటంటే దాంట్లో ఒకటే వేరియబుల్ ఉండాలి, దాని యొక్క పవర్ కూడా ఒకటే అవ్వాలన్నమాట. మీకు నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది చూడండి, నెమ్మదిగా. రైట్, మన చాప్టర్ టైటిల్ తెలిసిపోయింది కదా. ఈ చాప్టర్ కింద ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారు. అవి టెక్స్ట్ బుక్ ఉంది కదా, జాగ్రత్తగా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక్కటి చేస్తాను చూడండి, థర్డ్ వన్ చేస్తాను. ఇది అర్థమైందంటే మనం సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటో చాలా చక్కగా డిఫైన్ చేసేసుకోవచ్చు అనమాట. మనం డెఫినేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ద ఏజ్ ఆఫ్ హర్షిత్స్ ఫాదర్ ఈజ్ 2 years less than 3 times the present age of Harshit. What is Harshit's age if his father's age is 40? అంటే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఎలా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఏంటిది? హర్షిత్ అన్న బాబుది, ఇక చూడండి, హర్షిత్ అన్న బాబుది వాళ్ళ నాన్నగారిది ఏజెస్ ఇచ్చారనమాట. వాళ్ళ నాన్నగారు ఏజ్ చివరిలో ఇచ్చేసారు, 40 years అని ఇచ్చేసారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకి హర్షిత్ ఏజ్ తెలియదు. అందుకని హర్షిత్ ఏజ్ తెలియదు కాబట్టి అలా పక్కన పెడితే ఎలా చెప్తున్నారంటే, ద ఏజ్ ఆఫ్ హర్షిత్స్ ఫాదర్ ఈజ్ 2 years less than 3 times ద ఏజ్ ఆఫ్ హర్షిత్. హర్షిత్ యొక్క ఏజ్కి 3 times చేసి, అంటే హర్షిత్ ఏజ్ ఎక్స్ అనుకుందాం, తెలియదు కదా, x years అనుకుందాం హర్షిత్ ఏజ్. ఇప్పుడు వాళ్ళ డాడ్ ఏజ్ ఎంత అవుతుంది, వీడిది 3 times చేయాలన్నమాట. అంటే వాడిది ఎంత అయితే దాన్ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, 3 10s 30 అనమాట. 3 times కాదు, ఈజ్ 2 years less than ద 3 times, అంటే ఇంట్లోంచి ఇంకా 2 తగ్గించాలన్నమాట. అంత వాళ్ళ డాడ్ ఏజ్ అనమాట, వాళ్ళ నాన్నగారు ఏజ్ అనమాట, 3x - 2. సో అది ఎందుకు వాళ్ళ నాన్నగారు ఏజ్ ఎంత, 40 అనమాట. సో 3x - 2 ఈజ్ ఈక్వల్ టు 40 అనమాట. చూసారా, ఈ ఇన్ఫర్మేషన్లోంచి మనం ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్లోంచి ఒక సింపుల్ ఈక్వేషన్ తయారు చేసామన్నమాట. ఇందుకు ఏం కాదు, ఈ 3x - 2 ఈజ్ ఈక్వల్ టు 40 అంటే, ఇక్కడ 40 అంటే వాళ్ళ నాన్నగారు ఏజ్, ఎక్స్ అంటే హర్షిత్ ఏజ్ అనమాట. హర్షిత్ ఏజ్కి 3 పెట్టి మల్టిప్లై చేసి 2 తగ్గించి ఉంటే వాళ్ళ నాన్నగారు ఏజ్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, అవన్నీ కూడా ఎంత చక్కగా సెట్ అయినాయో. ఒక మ్యాథమెటికల్, ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఎలా సెట్ అయిందో చూసారా. ఏదైతే మనం తెలియదో దాన్ని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట, ఇమాజిన్ చేసుకుంటాం, ఎక్స్ అనో వై అనో జెడ్ అనో పెట్టుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద సింపుల్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి అర్థమైందా మీకు? ఇప్పుడు డెఫినేషన్ చెప్పండి. సింపుల్ ఈక్వేషన్ అంటే ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్పండి. ఎస్, చూడండి, ఇక్కడ ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో చక్కగా సింపుల్ ఈక్వేషన్ రాసుకోండి. డెఫినేషన్ మీ నోట్బుక్లో రాసుకోండి. చూడండి, an equation in one variable with highest power 1 is known as simple equation. Then what is example? y - 7 is equal to 11. అది సింపుల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్ అనమాట. రెండో ఎగ్జాంపుల్ ఏముంది, 2m - 5 is equal to m + 7. మరి ఇది సింపుల్ ఈక్వేషనేనా? సింపుల్ ఈక్వేషనే. ఎందుకంటే ఇక్కడ m ఒకటే టైప్ ఆఫ్ లెటర్ ఉపయోగించారు, ఒకటే వేరియబుల్ ఉన్నట్టు అనమాట. అక్షరాలు మారిపోతే వేరే వేరియబుల్స్ ఉన్నట్టు అనమాట. ఒకటే వేరియబుల్ ఉపయోగించారు, వాటి పవర్స్ కూడా 1 అవుతుంది. కాబట్టి కొంచెం వాటిని అటు ఇటు అడ్జస్ట్ చేస్తే సింపుల్ ఈక్వేషన్గా తయారవుతుందని మీరు తర్వాత తెలుసుకుందరు. కానీ ఇట్స్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ ఈక్వేషన్. చూసారా, సింపుల్ ఈక్వేషన్లో పార్ట్స్ చూడండి. ఎక్స్ని వేరియబుల్ అన్నారు, ఇక్కడ నెంబర్స్ని కాన్స్టెంట్స్ అన్నారు, ఎక్స్ కూడా ఉంది చూసారా 3, దాన్ని కోఎఫిషియంట్ అన్నారు. సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్ కదా, చాలా విషయాలు తెలిసినాయి కదా. మరి మనం మరికొన్ని విషయాలు ఎక్స్ప్లోర్లో చేద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ అని, లేకపోతే చెక్ యువర్ ప్రోగ్రెస్ అని ఒకటి ఇచ్చారు చూడండి మనకి. చెక్ యువర్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ఇక్కడ వర్బల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, వాటి నుంచి మనం ఏం తయారు చేద్దాం అంటే సింపుల్ ఈక్వేషన్స్ తయారు చేద్దాం. అంటే స్టేట్మెంట్స్ ఇస్తారు, కొన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటిని మనం సింపుల్ ఈక్వేషన్ కింద మార్చాలన్నమాట. చూడండి ఎట్లా చేయాలో చూడండి. ఫస్ట్ది, ద సమ్ ఆఫ్ 5 times of x and 3 is 28. ద సమ్ ఆఫ్ 5 times of x, 5 times of x అంటే 5x.
దీనిది ద సమ్ ఆఫ్ 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ 3 అంటే +3 ఈజ్ ఈక్వల్ టు 28 అనమాట. చూసారా, దీనికి అర్థం ఇదన్నమాట. ఇదిగో చూసారా ఎంత చక్కగా తయారు చేసామో. మీరు కూడా తయారు చేయగలరు. రెండోది చూడండి, టేకింగ్ అవే 7 ఫ్రమ్ పి. టేకింగ్ అవే 7 ఫ్రమ్ పి, పి నుంచి 7 తీసేస్తే, టేకింగ్ అవే 7 తీసివేస్తే గివ్స్ 21 అంటే p మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 21 అనమాట. రెండో దానికి టేకింగ్ అవే 7 ఫ్రమ్ p p మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 21 అనమాట. థర్డ్ చూడండి, ఇఫ్ యూ యాడ్ 1/3 టు m దెన్ యూ గెట్ 25. అంటే 1/3 టు m అంటే 1/3ని mకి యాడ్ చేస్తే 25 వస్తుందంట. ఇది థర్డ్ వన్ అనమాట. ఇది సెకండ్ వన్ అనమాట. దిస్ ఇస్ ఫస్ట్ వన్. ఫోర్త్ వన్ చూడండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఎ స్ట్రైట్ యాంగిల్. ఫోర్త్ వన్ చేస్తున్నాను చూడండి, అంటే ఎక్స్ అనే ఒక యాంగిల్, ఎక్స్ ప్లస్ 20 అనే మరొక యాంగిల్ యాడ్ చేస్తే స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ అనమాట. 180 డిగ్రీస్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు కదా, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి. సో దీన్ని కొంచెం మార్గం చూడండి, ఎక్స్ యాడ్ చేస్తే 2x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 180. ఇదిగో చూడండి ఎలా సింపుల్ ఈక్వేషన్స్ తయారు చేస్తున్నామో. వాళ్ళు ఇచ్చిన వర్బల్ స్టేట్మెంట్స్ నుంచి మనం సింపుల్ ఈక్వేషన్స్ తయారు చేస్తున్నాం అనమాట. ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ కింద మార్చాలన్నమాట. ఏంటది? పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ హూజ్ లెంగ్త్ ఈజ్ 2 సెంటీమీటర్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 16 సెంటీమీటర్స్. ఒక రెక్టాంగిల్ ఉందంట చూడండి, రెక్టాంగిల్ విడ్త్ కన్నా లెంగ్త్ 2 సెంటీమీటర్స్ ఎక్కువ అంట. విడ్త్ కన్నా లెంగ్త్ 2 సెంటీమీటర్స్ ఎక్కువ అంట. ఏదంతో తెలియదు కాబట్టి విడ్త్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇది ఎక్స్ ప్లస్ 2 అవుతుంది అనమాట. దానికన్నా 2 ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాని పెరిమీటర్ ఎంత అంటే 16 సెంటీమీటర్స్ అంటే ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏం చేస్తాం మనం? 2 × l + b కదా. 2 × l + b ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. అంటే రెండు లెంగ్త్స్, రెండు బ్రెడ్స్ కలిపితే చుట్టూ పెరిమీటర్ వచ్చేస్తుంది కదా, 4 పక్కల కొలత వచ్చేస్తుంది కదా. కాబట్టి 2 టైమ్స్ లెంగ్త్ అంటే x ప్లస్ 2, బ్రెడ్త్ అంటే x కలిపితే ఎంత అనమాట 16. 2 టైమ్స్ x యాడ్ చేయండి, 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 16. 2 లోపల పంపించండి, 2 2s are 4x, మళ్ళీ 2 2s are 4, 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. ఇదిగో సింపుల్ ఈక్వేషన్ ఎలా తయారైందో చూసారా. దీని అంతటిని ఇట్లా మార్చేసాం అనమాట. 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 అని మార్చేసాం. దిస్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్. ఇందుకేం కాదు, ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే విడ్త్ అనమాట. ఎక్స్ అంటే విడ్త్, 16 అంటే పెరిమీటర్. అన్నీ దాంట్లో కన్వర్ట్ చేసాం అనమాట మనం. అంటే ఒక వర్బల్ స్టేట్మెంట్ని వి మేడ్ ఇట్ ఇంటూ ఏ సింపుల్ ఈక్వేషన్ కింద చేసాం అనమాట. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ బేసిక్స్ వచ్చినాయి అంటే మనం చాలా స్పీడ్గా చేయొచ్చు ఈ చాప్టర్. సెకండ్ వన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఈసారి సింపుల్ ఈక్వేషన్స్ని మనం వర్డ్స్లో రాయాలన్నమాట. ఎలా రాద్దాం చూడండి. ఫస్ట్ది x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఎలా రాస్తారు మీరు? ఎస్, వెన్ 4 ఈజ్ యాడెడ్ టు x, 4 యాడెడ్ టు x ఈజ్ 9. 4 యాడెడ్ టు x ఈజ్ 9. సెకండ్ది రాద్దాం చూడండి. సెకండ్ది ట్వైస్ y ఈజ్ 15. ట్వైస్ y ఈజ్ 15 అంటే వైకి డబుల్ అనమాట. 2y అంటే 2yకి డబుల్ అనమాట. 2y చూడండి, ఏ నెంబర్ని 2 పెట్టి మల్టిప్లై డబుల్ అయిపోద్ది కదా. 10 ఉందనుకోండి, 2 10s 20, 5 ఉందనుకోండి, 2 5s 10, డబుల్ అయిపోద్ది. కాబట్టి ట్వైస్ అంటే డబుల్ అవుట్ అనమాట. ట్వైస్ y ఈజ్ 15. థర్డ్ వన్ రాద్దాం చూడండి. టేకింగ్ అవే 13 తగ్గించాలి, ఆర్ రెడ్యూసింగ్ అని కూడా రాయొచ్చు. టేకింగ్ అవే 13 from 3 times m. 3 times m is 25. Taking away 13 from 3 times m is 25. పర్వాలేదులేండి, కొంచెం ట్రై చేయండి. ఇవి మనకు అంత సిన్సియర్గా మనం ఏమీ అప్రోచ్ అయిపోకర్లేదు, కానీ అర్థం చేసుకోవాలి. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. వర్బల్ స్టేట్మెంట్స్ మనం సింపుల్ ఈక్వేషన్స్గా రాయగలగాలి. ఎందుకంటే దాట్స్ ద వర్క్ వీఆర్ గోయింగ్ టు డూ. ఒక ఇన్ఫర్మేషన్ చూసి మనం సింపుల్ ఈక్వేషన్ దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. అదే నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఫోర్త్ వన్ చూడండి,
n/4 ఈక్వల్ టు 5 ఉంది కదా. సో 1/4 ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 5. 1/4 ఆఫ్ n ఈజ్ 5. అలా సింపుల్ ఈక్వేషన్ని మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్గా మార్చచ్చు అనమాట. సో బేసిక్గా మరి ఈ క్లాస్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే వీ హ్యావ్ ట్రైడ్ టు అండర్స్టాండ్ వాట్ అన్ ఈక్వేషన్ ఈజ్. ఈక్వేషన్ అంటే ఏంటో, సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. సో ఇంకా చాలా డీప్గా ఉంటుంది అది. సో ఐ డోంట్ వాంట్ టు టచ్ ఆల్ దోస్ థింగ్స్. మీకేం అలాంటివి వద్దు. సింపుల్గా సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటో నేర్చుకున్నారు. ఆ సింపుల్ ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుంటారు. వాటిని మనం ఇంకా ఫర్దర్ ఎలా డీల్ చేస్తాం ఇంకా మనం బాగా నేర్చుకుందాం. సో జాగ్రత్తగా నేర్చుకోండి. నేను ఇమ్మీడియట్గా మీకు నెక్స్ట్ వీడియో పంపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.